ముస్లిం స్త్రీల పరిస్థితి ఏంటి? వాళ్లకున్న రోజువారీ బాధలు, అంటే ఇళ్లల్లో బాధలు, కష్టాలే బయటికి చెప్పుకోలేక గుటకలు మింగి చచ్చి బతుకుతున్న స్త్రీ బయటకు వచ్చి ఓటేయడం అంటే ఎంత పెద్ద విషయం. కానీ ఇంకా నాకు చావా ఓటా అని ఒక 2 ఆప్షన్స్ ఆవిడ ముందు వచ్చాయనుకోండి. ఎందుకు ఈరోజు దాకా స్త్రీలు నిలబడలేదు కాబట్టి, ఒక స్త్రీ నిర్భయంగా నిలబడింది అనుకోండి వాళ్ళ కోసం, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఇలాగో చస్తూనే ఉన్నాను, ఓటేసి ట్రై చేస్తే ఏమన్నా నా రాత మారొచ్చేమో అనే ధైర్యం కల్పించే అవకాశం ఈసారి ఉంది. ఓకే, ఆ ఓటు ఆవిడ వచ్చి వెయ్యడానికి మనం ఏం చెయ్యాలి? సందుల్లో గొంతుల్లో ఉన్న పోలింగ్ బూత్లను బయటికి లాగడం, అవి వెబ్ క్యామ్ కింద సూపర్వైజ్ అవ్వడం, విజిలెన్స్లో ఉండడం. మనం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని, హోమ్ మినిస్టర్ గారిని అర్జీ పెట్టి బతిమిలాడి స్పెషల్ టాస్క్ ఫోర్స్ని దింపడం. సో ఇవన్నీ మీరు చేయబోతున్నారు? అన్నీ చేయబోతున్నాను. ఎందుకు తల్లి? ఇంకా ముస్లిం మహిళల్ని, అంటే ఇప్పుడు మీరు ఎంచుకున్న ఇది హైదరాబాద్ హిందువులకు కూడా, ఎందుకంటే అదే మీకు అన్నాను, ఇంకోటి కూడా ఉంది తల్లి ఇక్కడ. హిందూ డామినేషన్ ఉన్న చోట్ల వాళ్ళు కూడా ప్రేరేపితమై వేసేస్తున్నారు, ఇంకా ప్రేరేపితమై వేస్తారు. కానీ ముస్లిం డామినేషన్ ఉన్న చోట్ల హిందూ ఓట్లు ఏవైతే ఉన్నాయో వేయలేకపోతున్నారు. వాళ్ళకి ధైర్యం కల్పించాలి. సో ఇది బాధితుల సంఘం ఉంది ఇక్కడ. ఇప్పుడు అసద్ భాయ్ బాధితుల సంఘం, ఇది హిందూ ముస్లిం. వాళ్ళు కలిసారా మీరు ఆ బాధితుల సంఘాన్ని? మేమే తయారు చేస్తున్నాం ఇప్పుడు. లతమ్మ ఫౌండేషన్ కింద వర్క్ చేశాను. అప్పుడు అర్థమైంది, బాబోయ్ ఇది హిందూ ముస్లింలని కాదు, ఎందుకంటే చాలా తెలివిగా తయారు చేశాడని ఈ చక్రవ్యూహాన్ని. ముందు వ్యూహం అర్థం అవుతే అప్పుడు దాన్ని భేదించవచ్చు. అంటే మీరు ఛేదించబోతున్నారు? అయితే ఛేదిస్తాము, గెలుస్తాము, దిగ్విజయంగా బయటికి కూడా వస్తాం. మీరు కలిసారా ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్లో లైక్ ముస్లిం మహిళల్ని స్పెషల్గా కలవడం కానీ, వాళ్ళకి అవగాహన కల్పించడం కానీ, ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన స్కీమ్స్ గురించి కానీ, బిల్స్ గురించి కానీ, వీటన్నిటి గురించి మీరు వాళ్ళతో మాట్లాడారా? అంటే ప్రస్తుతం ఒక పార్టీ పరంగా ఈ హక్కుతో ఇంకా నేను వాళ్ళని కలవలేదు, కానీ దీనికి సంబంధం లేకుండా నేను సంవత్సరం నుంచి పనిచేస్తున్నా. ఓకే, ముందు నుంచి మీరు సంవత్సరం నుంచి ఈ ఫీల్డ్, గత 7 ఏళ్ల నుంచి జనరల్గా ముస్లిం ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ నాతో పనిచేస్తున్నాయి. నేను ముస్లిం రాష్ట్రీయ మంచ్తో కలిసి పనిచేస్తాను. నేను ఇంద్రేష్ భాయ్ సాబ్ గారి ఫ్యాన్స్ దాంట్లో ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ నేను.